మహానాడుకి ఇచ్చేసి అధ్యక్షత వహించిన మన ఎమ్మెల్యే జీజేఎం గారికి, అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మినీ మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు మన తెలుగుదేశం పార్టీ చరిత్ర అంటే ఏమిటి. గత 44 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ అధికారంతో ఎంతోమంది ప్రజలకి ఎంతోమంది రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అదే నినాదంతో ఈ రోజుటికి కూడా అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరింత గొప్పతనంగా రాష్ట్ర గ్రామ స్థాయి నుంచి దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతులను నియమించేదానికి కూడా తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో మనం అందరం చూస్తున్నాము. అదే అడుగుజాడల్లో ఈరోజు మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నారా లోకేష్ బాబు గారు, ఇది వారసత్వం కాదు, ఆయన యువగలంలో ఎంతగా కృషి చేశారు, ఎంతగా ఆటుపోట్లు ఎదుర్కొని కుటుంబ సభ్యులని అవమానించిన దేనికి లొంగకుండా మన రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా యువకులకి ఉపాధి అవకాశాల కోసం, మహిళలకి భద్రత గౌరవం కల్పించాలని, రైతన్నల మొహంలో ఆనందం చూడాలని అనునిత్యం కష్టపడినింది మన లోకేష్ బాబు గారు. అదేవిధంగా మనం ఈరోజు ప్రతిరోజు చూస్తున్నాం, ఎక్కడో ఒక చోట డెవలప్మెంట్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని వచ్చి ప్రజలకి ఒక కొత్త ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించాలి. అప్పుడే ప్రజలు మన పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. రాబోయే రోజులు ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకా 20 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వంతో ఉంటూ మన పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని నిత్యం కష్టపడుతున్నారు. వారి యొక్క బాటలోనే మనం అందరం కూడా, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క బాటలో వారు ఏదైతే డిసిప్లినరీగా, మన తెలుగుదేశం అంటేనే డిసిప్లిన్కి మారిపోయారు, అదే నినాదంతో ఏ వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాల్లాగా మనము వెళ్ళకూడదు, మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మనం అందరం కలిసికట్టుగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం అందరం కూడా వెళ్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా మహిళా మళ్ళందరికీ కూడా మా ఎమ్మెల్యే గారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలకి రాజకీయంగా ఇంటి నుంచి బయట రావాలనేదే చాలా గ్రేట్. ఎందుకంటే కుటుంబం సపోర్ట్ ఉండాలి, 10 మందిలో వెళ్ళినప్పుడు అక్కడ ఉండే నాయకుల సపోర్ట్ ఉండాలి, అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటేనే మహిళలు రాజకీయంగా బయట రాగలం. ఆ విధంగా మన అందరికీ సపోర్ట్ ఇస్తున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళలు మనం కొత్తగా చాలా మంది వచ్చారు, మనం అందరం కూడా పార్టీ యొక్క నియమ నిబంధనలు, డిసిప్లైన్ అంటే ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఒకసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి. మనకు ఆవేశం ఉంటుంది, నేను కాదనట్లేదు, కానీ మనం ఏది చేసినా మన ఎమ్మెల్యే గారికి, నాయకులకి అందరికీ ఇక్కడ ఒక ఇదవుతుంది. కాబట్టి మనం ఏ పని చేసినా ఆలోచించి మన నాయకుల యొక్క ఆశయాల మేరకు, వారి యొక్క ఆశని సాధనతో మీరందరూ కూడా ముందడుగు వేయాలి. మన మహిళలకి రాబోయే రిజర్వేషన్ కూడా కంపల్సరీ వస్తుంది కాబట్టి మరింత మంది మహిళా నాయకులు ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. దీనికన్నిటికీ ఎగ్జాంపులే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెట్టిన డ్వాక్రా గ్రూపులు కానివ్వండి, ఆయన చిన్న చిన్న పరిశ్రమల్లో కూడా MSME ద్వారా ఫస్ట్ ప్రియారిటీ మహిళలకు ఇస్తున్నారు. అందించే ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళల పేరు మీదనే ఉంది. కాబట్టి మనం మరింతగా మన చోట, మన వార్డులలో కానీ, మన గ్రామాల్లో కానీ మహిళల ద్వారా మౌత్ పబ్లిసిటీ అనేది ఎక్కువ అందించి రాబోయే స్థానిక ఎలక్షన్లో మన అభివృద్ధి ద్వారా మనం గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళలాగా దౌర్జన్యాలు కాకుండా మన అభివృద్ధి, మన కార్యకర్తలు ఎవరైతే KSS నుంచి బూత్ లెవెల్ నుంచి వార్డు నుంచి, అలాగే యూనిట్ నుంచి క్లస్టర్ వరకు ఈ స్ట్రక్చర్ ఏదైతే మనకి 2024 ఎలక్షన్లో ఘన విజయం సాధించామో అదే స్ట్రక్చర్లో మళ్ళీ మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా మళ్ళీ రాబోయే స్థానిక ఎలక్షన్లో తప్పకుండా మనం అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని వార్డులలో కూడా మన పసుపు జెండాని ఎగరవేయడానికి మనం ఎంతో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరూ ఒకటే మన పార్టీయే ఎప్పుడూ సుపీరియర్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే
వచ్చే ప్రతి మీటింగ్ లో చెప్పేది అదే, అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ అనేది శాశ్వతం, కార్యకర్తలు శాశ్వతం. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఒక రాయిని ఏ విధంగా శిలగా పరిశ్రమలు వస్తున్నాయి, కొత్తగా విద్యారంగం కానీ వైద్య రంగంలో ఇంత అభివృద్ధి సాధిస్తున్నామంటే అది కేవలం వాళ్ళ యొక్క పట్టుదల. ఆ పట్టుదల మన అందరిలో ఉండాలి. మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ రావాలని కూడా మీ అందరినీ పదే కోరుకుంటూ మన అందరం కూడా రాబోయే సంస్థాగత ఎన్నికలు దృష్టి పెట్టుకొని పనిచేయాలని కూడా ఈ సభాముఖంగా